బ్రేకింగ్ న్యూస్ అందుంది మనకి. సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారంలో ఘర్షణలు ఉద్రిక్తతకు దారితీశాయి. సిద్దిపేట జిల్లా వర్గంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం తోసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేశారు. జగదేవ్పూర్ లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వివాదం జరిగింది. కుర్చీలు కేటాయించలేదని బీజేపీ వార్డు మెంబర్ల నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారంలో ఘర్షణలు ఉద్రిక్తతకు దారితీశాయి. సిద్దిపేట జిల్లా వర్గంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం తోసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేశారు. జగదేవ్పూర్ లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వివాదం జరిగింది. కుర్చీలు కేటాయించలేదని బీజేపీ వార్డు మెంబర్లు నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారంలో ఘర్షణలు ఉద్రిక్తతకు దారితీశాయి. సిద్దిపేట జిల్లా వర్గంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం తోసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేశారు. జగదేవ్పూర్ లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వివాదం రేగింది. కుర్చీలు కేటాయించలేదని బీజేపీ వార్డు మెంబర్ల నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. క్రాంతి కుమార్, మనం చూసిన మొత్తానికి బీఆర్ఎస్ మద్దతుదారులు మాట్లాడుతుండగా అయితే వివాదం చెలరేగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినా కూడా కొన్ని చోట్ల గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గడం లేదు. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలకు దారి తీస్తుంది. ఇదే ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లాలో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే గజ్వేల్ నియోజకవర్గంలో ఈ రోజు ఈ ఘటనలు జరిగాయి. ఆ ప్రధానంగా చూసుకుంటే రైట్ క్రాంతి, మీరు హోల్డ్ లో ఉండండి.